హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా? అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం వినగానే గర్వంగా అనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేశారు, అది కూడా యోగా చేయడం ద్వారా. దీని గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. మొదటి నుంచి చివరి వరకు వినండి. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే రోజున విశాఖలో ఆర్కే బీచ్ మీదుగా ఒక భారీ ఈవెంట్ జరిగింది. పేరు ఏమిటంటే యోగాంధ్ర. ఈ ఈవెంట్లో 1.5 లక్షల మందికి పైగా ఒకే టైంలో యోగా చేశారు. ఊహించుకోండి ఒకసారి, బీచ్ మొత్తం జనంతో నిండిపోయింది. పక్కనే యోగా మ్యాట్స్ వేసుకొని అందరూ కాళ్ళు చేతులు కదుపుతూ శాంతిగా యోగా చేస్తున్నారు. చూడడానికి చాలా గర్వంగా అనిపించింది. ఇంతమంది ఒకేసారి యోగా చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అందుకే ఈ ఈవెంట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో రిజిస్టర్ అయింది. గిన్నిస్ అధికారులు ప్రత్యక్షంగా వచ్చి లెక్కలు చూశారు, వీడియోలు తీశారు, ఫార్మల్గా రికార్డ్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఈ ఈవెంట్ స్పెషల్ అయ్యే మరో కారణం ఏమిటంటే ప్రధాని మోదీ గారు కూడా యోగా చేశారు. పక్కనే మన సీఎం చంద్రబాబు గారు కూడా ఉన్నారు. 45 నిమిషాల పాటు ఇద్దరు బీచ్ పైనే యోగా చేశారు. రాష్ట్ర కేంద్ర మంత్రులు పక్కనే ఉన్నారు. ఇది చూసి జనాల్లో స్ఫూర్తి మరింత పెరిగింది. పిల్లలు, టీనేజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ వచ్చి యోగా చేశారు. కొన్ని స్కూల్స్ అయితే ఈవెంట్ కోసం ప్రత్యేకంగా సెలవులు ఇచ్చాయి. విద్యార్థులు ఎంజాయ్ చేస్తూ యోగా చేశారు. ఇది కేవలం కార్యక్రమం కాదు, ఒక పెద్ద ఆరోగ్య అవగాహన కార్యక్రమం అంటూ చెప్పొచ్చు. చాలామంది ఇప్పటి వరకు యోగా అంటే పొద్దున్నే లేచి ముసలి వాళ్ళే చేసే పని అనుకున్నారు. కానీ నిజానికి యోగా వల్ల మన శరీరానికి, మనసుకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్ట్రెస్ తక్కువ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఇలాంటివి చూస్తే మనందరం రోజు కనీసం 10 నిమిషాలు అయినా యోగా చేయాలి అనిపిస్తుంది. ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అవ్వడం వెనుక చాలామంది కష్టపడ్డారు. ప్లానింగ్, డిసిప్లిన్, టీం వర్క్ ఇవన్నీ ఉండాలి. మరి మన ఆంధ్రప్రదేశ్ గర్వంగా నిలబడింది. ఈ రికార్డ్తో మనం కూడా చిన్నగా అయినా ప్రేరణ తీసుకోవాలి. మీరు రోజు 10 నిమిషాలు యోగా చేస్తే చాలు, శరీరానికి మంచిది, మనసుకి మంచిది. ఇలాంటి ఇన్స్పిరేషన్ కథలు మిస్ కాకూడదు అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. మనందరం చెప్పేది ఏమిటంటే జై యోగాంధ్ర.